ఎవరో కష్టపడి వాళ్ళ జీవితాలని, వాళ్ళకున్న ఆస్తులు అంతస్తులను అమ్ముకొని నీ ప్రాంతానికి వచ్చి నీ కోసం త్యాగం చేసి నీకు సువార్త చెబితే విని రక్షణలోనికి వచ్చావు. ఎవరి త్యాగమో నీ రక్షణ. నీకు సువార్త అందింది. మరి ఇతరులకు సువార్త అందడానికి, ఇతరుల ఆత్మలు బలపడటానికి నీ వంతు త్యాగం అక్కర్లేదా? పెద్దగా చెప్పండి. అవసరమా? అవసరం లేదా? ఇచ్చే స్తోమత నీ దగ్గర ఉన్నప్పుడు, చేసే కెపాసిటీ నీ దగ్గర ఉన్నప్పుడు, నువ్వు దేవుని ఎదుట చెయ్యి కొరత చేసినప్పుడు ఏ విధంగా దీవించబడతావు? నువ్వు ఎలా అనుభవించగలుగుతావు? ఒకసారి ఆలోచన చేయి. లోక సంబంధమైన దానికి ఎంతైనా వెచ్చిస్తారు. నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం యథార్థంగా జరుగుతున్న దేవుని పనిలో దాతృత్వంతో దేవుని కొరకు చెయ్యి చాపడానికి మనస్సు రాదు. అలాంటి మనస్సు లేనప్పుడు పొందింది ఎంతవరకు అంతవరకు ఆగిపోయింది. ఇంకా అదనంగా నువ్వు దీవించబడలేవు, నీ పిల్లలు దీవించబడలేరు. నీవు ఆశీర్వదించబడి ఇంకా అభివృద్ధి చెందాలన్నా, నీ సంతానం ఆశీర్వదించబడి అభివృద్ధి చెందాలన్నా, జరుగుతున్న దేవుని పనిలో నీకు ఇచ్చిన శక్తి మేరకు, శక్తికి మించి నువ్వు దేవుని ఎదుట నీ పిడికిలి విప్పాలి, నీ చెయ్యి చాపాలి.